We'll try to understand the syllabus of TSPSC governance topic. It is a part of GS paper 3 part 3, so which deals with governance. So if you look at the syllabus, alright, of governance, alright, so you have the topics included. If you take the first one, it included the topics of governance as well as the constitutional and extra constitutional bodies. So it is not just ante governance varake restrict kaakunda, you also see what you call constitutional and non-constitutional bodies or extra constitutional bodies, right? Say for example the first part, that is governance, good governance, e-governance and its applications. Alright, a very limited one coming అంటే కరెక్ట్ చెప్పాలంటే గవర్నెన్స్కి సంబంధించి పెద్దగా ఏం టాపిక్స్ పెట్టలేదు, ఓన్లీ లిమిటెడ్ టాపిక్స్ అవి. అది కూడా ఏంటిది, గవర్నెన్స్ అంటే గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్, మోడల్స్. సో నాకు తెలిసి రైట్ డెఫినెట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ ఈ గవర్నెన్స్ అండ్ ఈ గవర్నెన్స్ మోడల్స్. ఖచ్చితంగా అంటే వాడు సిటిజన్ చార్టర్స్, సోషల్ ఆడిట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అలాంటివి పెట్టుంటే బాగుంటుంది, కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మెన్షన్ చెయ్యకున్నా ఇక్కడ మనకు రైట్ స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. అంటే సో ఒకటి గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఈ గవర్నెన్స్ మోడల్స్, రైట్. సో ఇందులో ఇఫ్ యు టేక్ గుడ్ గవర్నెన్స్, రైట్, వాట్ ఈస్ గవర్నెన్స్, బేసిక్లీ వాట్ ఈస్ గవర్నెన్స్. సో బేసిక్ మీకు వాడు అడగకపోయినా ఫస్ట్ 2 లైన్లు మాత్రం ఖచ్చితంగా రాయాల్సిందే. రైట్, వాడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, లేకపోతే వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ అని ఎలా అడగచ్చు. కానీ బిఫోర్ రైటింగ్ ఆన్సర్ ఆన్ గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్ టచ్ చేయాలి అంటే ఫస్ట్ గవర్నెన్స్ అంటే ఏంటిదో రాయాలి. సో గవర్నెన్స్ ఈజ్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అన్ యాక్ట్ యాజ్ వెల్ యాజ్ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ పవర్ అండ్ అథారిటీ ఫర్ అచీవింగ్ ది డిజైర్డ్ గోల్స్, రైట్. సో governance is both process as well as act. It is an activity, it is a process of right using power and authority, for what, దేనికోసం అంటే for achieving the predefined goals or predetermined goals. So normally as we talk about government, as we talk about public organizations, that is goals set by the constitution. Simple ga cheppalante the goals which are mentioned in constitution. So good governance ante enti, so that is what governance is. Next coming to what is good governance, what is bad governance, avani tarvata chepdam manam. Alright, సో మనకు సిలబస్ చూస్తే గుడ్ గవర్నెన్స్ అనే వర్డ్ ఒకటే ఉంది, కానీ రేపు ఎగ్జామ్లో సిటిజన్ చార్టర్స్ మీరు ఇచ్చినా మీరు సర్ప్రైజ్ కావద్దు, సోషల్ ఆడిట్ గురించి అడిగినా సర్ప్రైజ్ కావద్దు. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ ఇనిషియేటివ్స్ టేకెన్ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్, రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్స్ ఏంటివి, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటివి. సో ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది, గుడ్ గవర్నెన్స్కి కావాల్సిన మెజర్స్ ఏంటివి, అందులో స్పెసిఫిక్ మెజర్స్, రైట్. సో క్వశ్చన్ వస్తే అయితే గుడ్ గవర్నెన్స్ లేదా స్పెసిఫిక్ మెజర్స్ టేకెన్ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్, అందులో ఇవన్నీ రావచ్చు, వాటికి ఏదైనా అడగచ్చు. మళ్ళీ మనకు సిటిజన్ చార్టర్స్ అంటే ఏంటిది, సోషల్ ఆడిట్ అంటే అర్థం ఏంటిది, రైట్. అప్లికేషన్ ఆఫ్ ఐటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ or role of IT in administration, because IT promotes ట్రాన్స్పరెన్సీ. అంటే గుడ్ గవర్నెన్స్ అంటే అర్థం ఏంటిది, రెస్పాన్సివ్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, మేజర్ 3 ఎలిమెంట్స్, RTA
ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎనీథింగ్ దట్ ప్రమోట్స్ రెస్పాన్సివ్నెస్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో ఈ మూడింటిని ప్రమోట్ చేసే ఏ ఇనిషియేటివ్ అయినా ఇట్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. మనకు ఆర్టీఐ ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తర్వాత మనకు పబ్లిక్ సర్వీస్ యాక్ట్ ఉంది, లేకపోతే 73rd 74th గవర్నమెంట్ యాక్ట్ ఉంది. సో ఆల్ దీస్ ఆర్ ఇనిషియేటివ్స్. సో ఇందులో ట్రాన్స్పరెన్సీ ఎలా ప్రమోట్ అవుతుంది? యూజింగ్ ఆఫ్ ఐటీ. Transparency is possible only when people are involved in administration. So without people participation, without people involvement in administration, it is not possible to promote transparency. So how people are engaged in administration, how people are engaged in governance, అందులో ఒకటి ఆర్టీఐ అయితే ఇంకొకటి 73rd అమెండ్మెంట్ యాక్ట్, పీపుల్ పార్టిసిపేషన్ అట్ ది గ్రాస్ రూట్ లెవెల్స్ ఇన్ ది పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, ఇంకొకటి మన ఈ సిటిజన్ చార్టర్స్, సోషల్ ఆడిట్. రైట్. సో ఇలాంటివి అడుగుతారు వాడు ఎగ్జామ్లో. సో రైట్, ఈ గవర్నెన్స్ యూజింగ్ ఆఫ్ what you call not only information technology but also electronic technology. So we use electronics, right? అందులో ఈ గవర్నెన్స్ మోడల్స్, రైట్. కామన్ మోడల్స్ ఏంటివి? C2C, C2B, C2B అన్న మన C2G, G2G, రైట్. సో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కాకపోతే మన ఎగ్జామ్కి సంబంధించి మూడు గుర్తుపెట్టుకోండి. ఒకటి సిటిజన్ టు సిటిజన్, సెకండ్ సిటిజన్ టు గవర్నమెంట్, తర్వాత వాట్ యు కాల్ గవర్నమెంట్ టు గవర్నమెంట్, రైట్. ఇవి మోడల్స్. తర్వాత ఇంకేంటి అంటే C2B, C2G, వాట్ కాల్ G2B అంటే గవర్నమెంట్ టు బిజినెస్, సిటిజన్ టు బిజినెస్. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ వాట్ యు కాల్ ఈ గవర్నెన్స్, రైట్. అప్లికేషన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ వేరు మళ్ళీ. application of e-governance in revenue administration, or application of what you call e-governance in what you call public administration, application of e-governance, right, in the other areas. Say for example మీ సేవ, ఈ సేవ, ఏపీ ఆన్లైన్, తర్వాత భూమి ప్రాజెక్ట్, రైట్. ఆ తర్వాత మీకు ఈ పాస్పోర్ట్, ఈ హెల్త్, ఆల్ దీస్ ఆర్ ది what you call elements of applications of e-governance, right. మనకు అప్లికేషన్ ఆఫ్ e-governance in agriculture, అప్లికేషన్ ఆఫ్ e-governance in public services, ఇలా ఆడతాడు క్వశ్చన్లు, రైట్. సో ఇది మన ఈ-గవర్నెన్స్ అంటే ఈ-గవర్నెన్స్ మోడల్స్, ఈ-గవర్నెన్స్ అప్లికేషన్స్. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు నా గెస్ ప్రకారము క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్ ఆన్ ఈ-గవర్నెన్స్ అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు వాడు, రైట్. సో వీటికి మనకు దగ్గర సోర్స్ ఏంటిది, మనం ఫాలో కావాల్సిన సోర్స్ ఏంటిది, రైట్. బేసికల్గా మనకు ఇగ్నో బుక్ ఉంది. ఇగ్నో మంచి సోర్స్, ఇగ్నోకి మించి ఇంకా దానికన్నా మంచి సోర్స్ లేదు. అందులో ఈ గవర్నెన్స్ మోడల్స్ ఉన్నాయి, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత మీకు యోజనకు సంబంధించి గుడ్ గవర్నెన్స్ మీద, రైట్, ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టికల్, ఒక సపరేట్ మ్యాగజైన్ వచ్చింది. సో మీరు నా దగ్గర కొన్ని సెలెక్టెడ్ మ్యాగజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఆన్ గుడ్ గవర్నెన్స్. అందులో మీకు గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్స్, గుడ్ గవర్నెన్స్ మోడల్స్, తర్వాత గుడ్ గవర్నెన్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటివి, అడ్వాంటేజెస్ ఏంటివి, అవన్నీ మీకు ఒక మ్యాగజైన్లో ఉంటాయి. సో ఆ గుడ్ గవర్నెన్స్తో పాటు ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ అన్నీ దొరుకుతాయి మీకు, రైట్. సో అది రైట్. సో source for this topic is follow Yojana magazine. అంత కాదు, యోజన మ్యాగజైన్ ఆన్ గుడ్ గవర్నెన్స్, యోజన మ్యాగజైన్ ఆన్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఈ గవర్నెన్స్. మనకు స్పెసిఫిక్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను వీటికి సంబంధించి మొత్తం నోట్స్ చేసి ఉంచినాను నేను. ఇప్పుడు కాదు, మీకు 2019 ఇంతకుముందే నేను ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫర్ లాస్ట్ 14 years, 14 సంవత్సరాల నుంచి ఉన్నా. కాకపోతే గ్రూప్ 1 వాళ్ళకి ఐఎమ్ టీచింగ్ ఫర్ సివిల్ సర్వెంట్స్, రైట్. సో మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. రెడీమేడ్ నోట్స్, కాపీ అండ్ పేస్ట్ అంతే ఎగ్జామ్కి. మీరు కొత్తగా పెద్దగా ఏమీ దాని ఏంటిది ఏదో మళ్ళీ పుస్తకాలు చదివి అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా, అది మీరు చదువుకోండి, పోయి ఎగ్జామ్ రాసుకోండి. ఈవెన్ స్పెసిఫిక్గా ఈ గవర్నెన్స్ ఇన్ అగ్రికల్చర్, ఈ గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ ఇన్ అదర్ ఏరియాస్ విత్ చార్ట్స్, మొత్తం చార్ట్స్తో ఉంటుంది నా నోట్స్, రైట్. అది ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? తెలుగు మీడియం కదా. సో మీ ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు తెలుగులో కూడా ఉన్నది, యాజ్ ఇట్ ఈస్ తెలుగులో ఉంది. నేను ఇంగ్లీష్ మ్యాగజైన్ ఇస్తాను కదా, ఆ మ్యాగజైన్ జస్ట్ మీరు ఆ ఇయర్ మంత్ డిసెంబర్ 2017, ఫిబ్రవరి 2017లో మ్యాగజైన్ వచ్చింది. అందులో చాలా నీట్గా ఉంది. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ నీట్గా ఉన్నాయి, రైట్. తీసుకోండి.
నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఒక చిన్న ఎగ్జాంపుల్, లెట్ మీ డిస్కస్ వన్ సింపుల్ క్వశ్చన్ ఆన్ దిస్. అంటే క్వశ్చన్ ఎలా రావచ్చు ఎగ్జామ్కి, రైట్? సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్, వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్? సో వాడు ఎగ్జామ్లో ఏమడుతారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ ఇన్ వాట్ యు కాల్ ఇండియా. సో వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఎప్పుడైనా క్వశ్చన్ రాగానే ఫస్ట్ రాయాల్సింది బట్ గుడ్ గవర్నెన్స్ అడిగినా కానీ గవర్నెన్స్ అంటే ఏంటిది, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది, రైట్? ఇంట్రొడక్టరీ పార్ట్ 20 to 30 వర్డ్స్లో ఉండాలి. అంటే బేసిక్గా టీఎస్పీఎస్సీ కాబట్టి ఈవెన్ యూ కెన్ గో అప్ టు 40 వర్డ్స్. సో వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్? ఒక్క పదంలో చెప్పండి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటిది? ఇంతకుముందు గవర్నెన్స్ అంటే చెప్పిన, ఐ టాట్ అబౌట్ వాట్ ఈస్ గవర్నెన్స్. ఇప్పుడు ఏంటిదంటే వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్? గవర్నెన్స్ అంటే యూజింగ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. అది మిస్యూజ్ చేస్తే బ్యాడ్ గవర్నెన్స్. యూజింగ్ పవర్ అండ్ అథారిటీ టు ఫుల్ఫిల్ ది కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ మేనర్. యూజింగ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ మేనర్ అంటే అయిపోయారు. దట్ ప్రమోట్స్ ఇంతకుముందు చెప్పిన రెస్పాన్సివ్నెస్ అండ్ transparency and accountability is nothing but good governance. Any governance, any using of power and authority that promotes what you call transparency, responsiveness and accountability of the government, right? Good governance is nothing but using of power and authority in a constitutional manner, అంటే రాజ్యాంగబద్ధంగా వాడుకోవడము, right? So within the limitations imposed by constitution as well as within the limitations imposed by law, right? It can be any law, it can be a constitutional law or it can be a statutory law. మనకు కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా ఉంది కదా, అది అంటే యూజింగ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ విత్ ఇన్ ది బౌండరీస్ ఆఫ్ ఎ లా ఇన్ అ కాన్స్టిట్యూషనల్ మేనర్. మీరు ఏం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కొంచెం 2 నిమిషాలు ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది దానికి, రైట్? సో అలా ఫస్ట్ గవర్నెన్స్ రాసి వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ రాసి దానికి ఆపోజిట్ కూడా, అంటే గుడ్ గవర్నెన్స్ అని ఎందుకు అంటున్నాం, ఇప్పుడు మనం గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేర్ ఆర్ ఇన్స్టెన్స్ ఇన్ ఇండియా వేర్ దేర్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. ఇవాళ మనం గుడ్ గవర్నెన్స్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే ఇండియాలో పెరుగుతున్న కరప్షన్, ఇండియాలో పెరుగుతున్న మిస్యూజ్ ఆఫ్ పవర్, డిస్క్రిషన్, అందువల్ల మనము గుడ్ గవర్నెన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, రైట్? నిజంగానే ఫస్ట్ నుంచి అన్ని సక్రమంగా ఉంటే ఇవంతా మనం మాట్లాడాల్సిన అవసరం లేకుండే, కానీ ఇప్పుడు ఏంటిది మిస్యూజ్ జరుగుతుంది కాబట్టి మనం ప్రత్యేకంగా గుడ్ గవర్నెన్స్ అన్నది ప్రమోట్ చేస్తాను. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిది, వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ టు ప్రమోట్ వాట్ యు కాల్ గుడ్ గవర్నెన్స్. ఒక 5 ఇనిషియేటివ్స్, 30 వర్డ్స్, 150 వర్డ్స్ అవుతుంది. అందులో 5 మంచి ఇనిషియేటివ్స్ ఏంటివి మనం వేసుకుంటే, ఇప్పుడు ఆర్టీఐ, 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్, రైట్? తర్వాత సిటిజన్ చార్టర్, ఆ తర్వాత సోషల్ ఆడిట్, తర్వాత ప్రమోషన్ యూజింగ్ ఆఫ్ ఐటీ ఇన్ గవర్నెన్స్, రైట్? ప్రమోటింగ్ ద రూల్ ఆఫ్ లా, that is following the rule of law. So these are the important initiatives taken by government of India, alright? So promoting people participation in administration, alright? ఇలాంటి వర్డ్స్ ఖచ్చితంగా పడాలి, సైడింగ్ ఉండాలి, దాని గురించి ఒక 30 వర్డ్స్లో రాయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినాయి, దానివల్ల ప్రమోట్ అయ్యేది ఏంటిది, అది దాని అంటే గ్రాస్ రూట్ లెవెల్ పార్టిసిపేషన్ ఉంటుంది. దాని ఆబ్జెక్టివ్ ఏంటిది, అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, రైట్? ఎవరి అకౌంటబిలిటీ, ఎవరి ఆన్సరబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ మిషనరీ టు హూమ్, టు ద పీపుల్ డైరెక్ట్లీ. అంటే దానివల్ల వచ్చేది ఏంటిది, ఇప్పుడు ఆర్టీఐ ఉన్నది, దాని అల్టిమేట్ గోల్ ఏంటిది, ట్రాన్స్పరెన్సీ పెంచడము, స్పీడీ డెసిషన్స్ తీసుకోవడము, డిస్క్రిషన్ని తగ్గించడము, ట్రాన్స్పరెన్సీ, రైట్? ఇప్పుడు సిటిజన్ చార్టర్స్ ఉన్నది, రైట్? పబ్లిక్ సర్వీస్ యాక్ట్ ఉన్నది, వాటి పర్పస్ ఏంటివి, రెస్పాన్సివ్నెస్ని పెంచడము, అంటే గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యే విధానము, తర్వాత టైం బౌండ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, అంటే ఇచ్చిన స్పెసిఫిక్ టైంలో మన సర్వీసెస్ ఇవ్వడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేవ, మీ సేవ, బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ఇవన్నీ ఏంటిది, మీకు 15 రోజులు అంటే 15 రోజుల పాటు మీకు సర్వీస్ ఇవ్వాల్సిందే, లేకపోతే ఏమవుతుంది, గ్రీవియన్స్ రిడ్రెసల్, ఇలాంటివి. అంటే సిటిజన్ చార్టర్స్ లాంటివి మనకు రెస్పాన్సిబిలిటీ పెడుతుంది. సో మనకు ఇనిషియేటివ్ రాస్తున్నామంటే ఇనిషియేటివ్ పర్పస్ ఏంటిది, దాని పర్పస్ ఏంటిది, ఒక టేక్ డౌన్ 5 ఇనిషియేటివ్స్, అందులో ఇంతకుముందు నేను చెప్పిన రాసుకోండి.
రైట్. సో అంటే మీరు రేపు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వండి. చాంతాడంత నోట్స్ రాయకండి. బుల్లెట్ పాయింట్స్గా 5 పాయింట్లు దాని పక్కన ఒక 2-3 వర్డ్స్ రాసుకోండి. సో దట్ ఏంది 4 వర్డ్స్ తోటి మీరు 4 పారాగ్రాఫ్లు రాయాలి ఎగ్జామ్లో. అలాంటి హ్యాబిట్గా ఇంకల్కేట్ చేసుకోవాలి. అలా రాస్తేనే మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. రైట్. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అన్ ఎబిలిటీ ఆఫ్ రైటింగ్ అట్లీస్ట్ 30 to 40 వర్డ్స్ ఇన్ ఎ పారాగ్రాఫ్. ఇవే వర్డ్స్ యూజ్ చేసుకొని రైట్. 5 కీవర్డ్స్ పెట్టుకోండి. వీటికి 5 into 40 200 వర్డ్స్ ఆన్సర్ అయిపోవాలి. రైట్. సో దీస్ ఆర్ ది ఇనిషియేటివ్స్ టేకన్. మరి నిజంగానే ఇనిషియేటివ్స్ పనికొస్తాయి అంటే పనికొస్తాయి. ఒకప్పుడున్నంత కరప్షన్ ఇప్పుడు లేదు, ఒకప్పుడున్నంత డిస్క్రిప్షన్ ఇప్పుడు లేదు. రైట్. ఒకప్పుడు ఉన్న దాని ఏంటిది మన సీక్రసీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు అంతా సీక్రెట్ అడ్మినిస్ట్రేషన్, అఫీషియల్ సీక్రసీ యాక్ట్, అట్లా కాదు. రైట్. సో పీపుల్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్, పీపుల్ ఆర్ వాట్ యు కాల్ పార్టిసిపేటింగ్ ది గవర్నమెంట్. ప్రజలలో ఒక కొత్త రకమైన చైతన్యం, అంటే చైతన్యం ఎలా సెన్స్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది సొసైటీ. ఎందుకు వెళ్ళిందంటే ఇవాళ ప్రజలు అడ్మినిస్ట్రేషన్ 2 దగ్గర అయిపోయినాయి కాబట్టి, ఆ ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ మధ్య గ్యాప్ తగ్గిపోయింది కాబట్టి. రైట్. ఇది మన కంక్లూజన్. అంటే గుడ్ గవర్నెన్స్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఒకటి ఎంపవర్మెంట్ జరిగింది, సొసైటీ ఎంపవర్మెంట్ జరిగింది. సెకండ్ థింగ్ ఏమైందంటే గ్యాప్ బిట్వీన్ సిటిజన్ అడ్మినిస్ట్రేషన్ తగ్గిపోయింది. థర్డ్ వల్ల ఏమైందంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయింది. ఒక 30 వర్డ్స్లో దీన్ని కంక్లూడ్ చేయండి. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ గవర్నెన్స్లో చెప్పినట్టుగా వాడు అడిగే మోడల్స్. రైట్. సో మిగతా చూసుకుంటే మీకు ఇదంతా కూడా యూనియన్ గవర్నమెంట్తో పాటు మనకు కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకుందాం. గవర్నెన్స్ అట్ యూనియన్, రైట్. క్యాబినెట్ సెక్రటరీ, పిఎంఓ, క్యాబినెట్ సెంట్రల్ సెక్రటరియట్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇప్పుడు నార్మల్ క్వశ్చన్ అడగాలనుకుంటే, వాడు ఇక్కడి నుంచి అడగాలనుకుంటే ఎక్కువ పాసిబుల్ ఛాన్స్ క్వశ్చన్ ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ, ఫంక్షన్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరియట్, ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పిఎంఓ, ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియట్. ఎక్కువ అడిగేది ఫంక్షన్సే. రైట్. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వాడు క్వశ్చన్ అడగాలనుకుంటే ఒక ఇంపార్టెంట్ డిబేట్ ఒకటి ఉన్నది. డిబేట్ ఏంటిదంటే క్యాబినెట్ సెక్రటరీ వర్సెస్ పిఎంఓ. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ప్రతిదీ కూడా క్యాబినెట్ సెక్రటరీ చేసేవాడు. కానీ ఏమైంది ఇప్పుడు ఈ లాస్ట్ 30-40 ఇయర్స్లో, పర్టికులర్గా ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత క్యాబినెట్ సెక్రటరీ కంటే కూడా పిఎంఓ రోల్ పెరిగిపోయింది. రైట్. అండ్ అలా పెరుగుతూ వచ్చింది. ఈవెన్ టుడే వీ సీ దిస్ వాట్ యు కాల్ ఇంక్రీజ్ రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. రైట్. అండ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ రోల్ ఆఫ్ పిఎంఓ అండ్ బికాస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ హై డిపెండెన్సీ ఆన్ పిఎంఓ, ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ హ్యాస్ కమ్ డౌన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే హౌ ది ఎమర్జెన్స్ ఆఫ్ పిఎంఓ హ్యాస్ ఎఫెక్టెడ్ ద రోల్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ ఆర్ క్యాబినెట్ సెక్రటరియట్. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ డిబేట్ బిట్వీన్ క్యాబినెట్ సెక్రటరీ వర్సెస్ పిఎంఓ? సో ఇది 90, అంటే ఒకవేళ బేసిక్ లెవెల్ అయితే చిన్న సింపుల్ లెవెల్ ఫంక్షన్స్ అడుగుతాడు. లేదు దీనికన్నా కొంచెం ముందు కొంచెం హయ్యర్కి వెళ్ళాలంటే ఒకటే పాసిబుల్ ఏజ్ ఏంటిదంటే వాట్ యు కాల్ అది పిఎంఓ వర్సెస్ క్యాబినెట్ సెక్రటరియట్. ఇదే క్వశ్చన్. సో అల్టిమేట్ దానికి ఆన్సర్ ఏంటిది? మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవస్థ కూడా మారాలి. ఎప్పుడు వ్యవస్థ ఒకలాగుండి కాలం ఒకలాగా ఉండదు అనుకోండి, వ్యవస్థ పనికిరాదు. రైట్. ఒకప్పుడు క్యాబినెట్ సెక్రటరీకి ఇంపార్టెన్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేచర్ ఆఫ్ గవర్నమెంట్స్ మారినాయి. రైట్. ప్రైమ్ మినిస్టర్స్ పనితీరు మారింది. రైట్. ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్లు ఏంటంటే సింగిల్ పార్టీ గవర్నమెంట్ ఉండేది, ప్రైమ్ మినిస్టర్స్ అథారిటేరియన్ ఉండేవాళ్ళు, వాళ్ళకు లౌకికం ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైంది? అలా కాకుండా కొన్నిసార్లు మల్టీ పార్టీ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు, కోalition గవర్నమెంట్స్ వచ్చినాయి. కోalition గవర్నమెంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కూడా తగ్గిపోతుంది, వీకెన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మన దాని ఏంటిది క్యాబినెట్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ బాగా అంటే మన ప్రైమ్ మినిస్టర్ స్ట్రెంత్ పెరిగినప్పుడు, అంటే ఇండివిజువల్ రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిఎంఓ పెరగడము. అంటే పిఎంఓ వర్సెస్ క్యాబినెట్ సెక్రటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ వ్యవస్థ ఎలా మారుతూ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ ఏంటిది గవర్నమెంట్లో, ఎలాంటి గవర్నమెంట్ ఉన్నది, దాని ప్రకారమే ఈ పిఎంఓను క్యాబినెట్ సెక్రటరీ అంటే వాడుకోవడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ అ సింగిల్ పార్టీ గవర్నమెంట్ ఆర్ మల్టీ పార్టీ గవర్నమెంట్.
అది కోalition గవర్నమెంట్. అలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వాడుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ హయాంలో ఇలా జరిగింది, రాజీవ్ గాంధీ హయాంలో ఇలా మారింది, రైట్. తర్వాత నరసింహారావు గవర్నమెంట్లో ఇలా మారింది, వాజ్పేయి గవర్నమెంట్లో ఇలా మారింది, ప్రజెంట్ గవర్నమెంట్లో ఇలా ఉంది. అలా మనం ఒక 3-4 ప్రైమ్ మినిస్టర్లను వాడుకొని ఆ డిఫరెంట్ పొజిషన్స్ చూపించగలిగితే ఇట్స్ గుడ్. అర్థమైపోద్ది ఒక టైంలో వీడు గొప్ప, ఒక టైంలో వీడు గొప్ప. అల్టిమేట్గా మన ఆన్సర్ ఏంటిది, ఎవడు గొప్ప అంటే డిపెండ్స్ అపాన్ ప్రైమ్ మినిస్టర్, రైట్. మనం ఇలా ఉంటామని ఎప్పుడు చెప్పలేము. ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంటాడో, ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో వీటి మధ్యన రిలేషన్స్ కూడా అలానే ఉంటాయి, రైట్. సో అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, రైట్. ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఇంకొక గెస్ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చేంజ్ నేచర్ ఆఫ్ గవర్నమెంట్, చేంజింగ్ నేచర్ ఆఫ్ స్టేట్, చేంజింగ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద రోల్ ఆఫ్ what you call all the secretariats. You take cabinet secretariat or you take PMO or you take central secretariat. గవర్నమెంట్లో కాంప్లెక్సిటీ పెరిగిందా తగ్గిందా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? గవర్నమెంట్ పనితీరులో కాంప్లెక్సిటీ పెరిగిందా తగ్గిందా? కాంప్లెక్సిటీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సొసైటీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ పెరుగుతూ ఉంటాయి, రైట్. గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు సింపుల్ వరల్డ్, ఇప్పుడు చాలా క్లమ్జీ వరల్డ్, గ్లోబల్ వరల్డ్ మొత్తం మారిపోయింది, రైట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మారుతూ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఒక నేషన్ ఐసోలేటెడ్ ఎప్పుడూ ఉండదు. ఒక నేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటిగ్రేట్ విత్ ది అదర్ కంట్రీస్, అదర్ గ్లోబల్ వరల్డ్. సో ప్రపంచం తీరు మారినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ తీరు కూడా మారుతుంది, రైట్. ఎకానమీ మారుతూ ఉంటుంది, టెక్నాలజికల్ ఛాలెంజెస్ పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ బెనిఫిషియరీకి అన్నీ ఈజీ కనపడుతుంటాయి, కానీ గవర్నమెంట్లో ఉన్న వారికి మాత్రం ఇది చాలా కష్టం, అంటే కాంప్లికేటెడ్ తెలుస్తూ ఉంటుంది, రైట్. సో ఎప్పుడైనా సరే నేషన్ సొసైటీ మారుతున్నప్పుడు సొసైటీ ఎప్పుడు కూడా సింపుల్ నుంచి కాంప్లెక్సిటీ పెరుగుతూ ఉంటుంది. కాంప్లెక్సిటీ ఎప్పుడు కూడా తగ్గదు. ఆ కాంప్లెక్సిటీ తగ్గించడం కోసం వీ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, రైట్. రకరకాలుగా మనకు సొసైటీ నీడ్స్ మారుతూ ఉంటాయి, రైట్. ఒకప్పుడు సింపుల్ సొసైటీ, ఇప్పుడు కాంప్లెక్స్ సొసైటీ, రైట్. ఒకప్పుడు అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు హెట్రోజినిటీ. ఒకరికి ఫుడ్ కావాలి, ఒకరికి కార్ కావాలి, ఒకరికి టెక్నాలజీ కావాలి, ఒకరికి ఒకటి కావాలి. ఒకప్పుడు అందరికి ఒకటే సర్వీస్ ఉండేది, ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు. ఒక్కొక్కరికి ఒక సర్వీస్ ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఒక నీడ్ ఉంటుంది, రైట్. అందులో మనం ఇట్లాంటి ఛాలెంజెస్, నువ్వు క్వశ్చనింగ్ యాటిట్యూడ్. ఒకప్పుడు ప్రజలకు క్వశ్చన్ చేసే యాటిట్యూడ్ లేదు, ఇప్పుడు ఏంటిది మారిపోయింది. మీడియా పెరిగింది, వాయిస్ పెరిగింది. ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ గవర్నమెంట్. మరి ఇలాంటప్పుడు గవర్నమెంట్ అన్నది ఇట్ షుడ్ బి వెరీ కాషియస్, రైట్. సో ఈ కాంప్లెక్సిటీ పెరిగినప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో మార్పులు ఎలా ఉంటాయి? మార్పులు ఉంటాయా? ఉండయా? ఖచ్చితంగా ఉంటాయి. వాటి ఫంక్షన్స్ పెరుగుతాయి, వాటి కాంప్లెక్సిటీ పెరుగుతుంది, క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే బట్ డీప్గా వెళ్ళాలి అనుకుంటే నిజంగా తెలియకలలోడైతే సింపుల్ ప్లెయిన్ క్వశ్చన్స్ కాకుండా ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అంటే వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రల్ సెక్రటరియట్ అండ్ స్టేట్ సెక్రటరియేట్. ఏదో సింపుల్ టెక్స్ట్ బుక్లో 4 పాయింట్లు ఉంటాయి, బట్టి కొడితే అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ది వాట్ యు కాల్ ఇంపాక్ట్ ఆఫ్ చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ ఆన్ ది వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్. చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్. ఇప్పుడు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి మనం. అసలు ఫస్ట్ ఆ చేంజింగ్ నేచర్ ఏదో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి, అది చెప్పకుండా ఇది ఆన్సర్ చేయలేము. అది అర్థం కాకపోతే ఇది ఆన్సర్ చేయలేము మనం. అది చెప్పాలి, అది 3 ముక్కలు చెప్పాలి, దాని ఇంపాక్ట్ 3 ముక్కలు చెప్పాలి, మళ్ళీ సొల్యూషన్ కూడా మనమే చెప్పాలి. అట్లుంటాయి క్వశ్చన్స్ అవి. అంటే మనం ఆన్సర్ చేసేటప్పుడు నీకు చాలా ఇంపాక్ట్ ఉన్నది అని చెప్పేసి వదిలిపెట్టలేము. నీకు రోగం ఉన్నది అంటే కుదరదు. నీకు రోగం ఉన్నది, ఈ రోగానికి ఇది ఆన్సర్ అని చెప్పాలి, ఇది ఈ మెడిసిన్ తీసుకుని చెప్పాలి మనం. సో రోగం ఏంటిదో అర్థం చేసుకోవాలి, రోగం ఏంటిదో చెప్పాలి, దానికి కావాల్సిన సొల్యూషన్ చెప్పాలి. అంటే మనమే అని చేయాలి. ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఎలా ఆన్సర్ చేయాలి, రైట్. ఫంక్షన్స్ స్టాటిక్ పార్ట్, రైట్. కామన్ సెన్స్ అంటే మనము దాన్ని ఏంటిదంటే హౌ వి అనలైజ్ ద ఇష్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో మీకు తెలియంది ఏంటంటే నేను పబ్లిక్ అడ్మిషన్ టాపర్ని ఇండియాలోనే. ఇప్పటివరకు నా మార్క్స్ ఇంకెవరు క్రాస్ చేయలే. 2008లో నాకు వచ్చిన మార్క్స్ హైయెస్ట్ మార్క్స్. నేను ఎందుకు చెప్తానంటే నా వ్యూస్ మోర్ యాప్ట్ ఫర్ ఎగ్జామ్.
ఇట్ ఈస్ మోర్ హార్డ్ ఫర్ ఎగ్జామ్. అంటే ఎలా రాయాలి, రైట్? సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్, రైట్? వాట్ ఈస్ ద చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్? Sorry, we need to bring out the changes in nature of governance. Changes in nature of governance. Second point into the impact of the changes. Impact of changes on central secretariat. Impact of changes on central secretariat. Third one is measures to meet these challenges. Measures to meet the challenges. These are three elements that we need to address. Alright? So changing nature of governance. మూడు ముక్కలు చెప్పుకుందాం అంతే ఫర్ అండర్స్టాండింగ్. ఒకటి, ఒకప్పుడు పేపర్ గవర్నెన్స్, రైట్, సింపుల్ గవర్నెన్స్. ఇప్పుడు ఏంటిది? టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్. అదే మన యూసేజ్ ఆఫ్ ఐటీ అండ్ అడ్మినిస్ట్రేషన్, రైట్? సో ఇట్ ఈస్ టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్. Technology driven governance, that is using of IT. Using of IT. When we start using IT, what are the basic challenges in using of IT in administration? What are the basic challenges in using of IT in administration? నేను ఏఈగా పనిచేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేసిన నేను. కనీసం అక్కడ ఉండే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి దే ఈవెన్ డోంట్ నో హౌ టు యూజ్ మెయిల్స్. దే డోంట్ నో హౌ టు ఈవెన్ ఓపెన్ ది సిస్టమ్. మెయిల్స్ చెక్ చేసుకోవడం కూడా రాదు వాళ్ళకి. ఈవెన్ ఒక జీవో ఎలా తీయడం కూడా తెలియదు వాళ్ళకి. ప్రాక్టికల్ నేను చూసింది అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో, రైట్, అక్కడ ఉన్న క్లరికల్ స్టాఫ్కి. సి హియర్ దే ఆర్ ది బేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, రైట్? సో దిస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఈజ్ ద బేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. బట్ in real time they don't have all the knowledge of using IT. Lack of knowledge. లాభం ఏమున్నది? ఇవాళ సాయంత్రం మెయిల్ వస్తుంది, కన్సర్న్డ్ ఆపరేటర్ వచ్చేంత వరకు వాడు కనీసం సిస్టమ్ కూడా ఓపెన్ చేయరు, రైట్? సిస్టమ్ ఓపెన్ చేసి మెయిల్ చూసి అది ప్రింట్ తీయాలంటే 3 రోజులు పడుతుంది. మరి అలాంటప్పుడు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్రొవైడ్ ది సర్వీసెస్? First thing is lack of knowledge on the part of employees in using the IT. This is first challenge, lack of knowledge, right? Second thing, right, we always know whenever there is a using of technology, particularly IT technology, challenges of theft, right? So the technical challenges. What are technical challenges? Hacking, bugging, even common things administration la, right? So second thing, networking of organizations. The third challenge is networking of organizations, because you are working at a secretariat level. So we are talking about the central secretariat, right? So if you take secretariat, whether secretariat functions in an isolated manner. What do you mean by secretariat? So it is a staff organization which performs all the staff level. Staff means what? So again we have three types of organizations: staff organizations, line organizations and auxiliary organizations. Secretariat is an example of staff organization, right? District level officers, subordinate officers, right, attached officers, they are field officers, they are examples of line organizations. Directorates, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం పేరు డైరెక్టరేట్స్ అని. డైరెక్టరేట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్. స్టాఫ్కి లైన్ డిఫరెన్స్ ఏంటిదంటే స్టాఫ్ ఈజ్ మెంట్ ఫర్ ప్లానింగ్, సూపర్వైజింగ్, కోఆర్డినేటింగ్, మేకింగ్ ఆఫ్ రూల్స్. whereas line agency, it is meant for implementing organizations are called as what you call line agencies. The best example are directorates, district collectors. అంటే సెక్రటరియట్లో ఏం ప్లాన్ చేస్తారో ఫీల్డ్ లెవెల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసే ఆర్గనైజేషన్స్. అంటే ఒక సెక్రటరియట్ అన్నది ఇట్ ఈస్ లింక్ టు
every field level office, alright, every secretariat which is at which normally functions from the state headquarters, it is linked to different what you call field level offices. That means every organization, every public organization, it is interlinked. Alright, so now when there is interlink, a problem in one area will reflect in the entire system. It will create a challenge in the entire system. If everything functions smoothly, there won't be any problems or any hiccups. But if there is a challenge, if there is a problem in one organization, definitely it will impact the entire organizations. అంటే ఇది మనకు ఐటీలో ఉన్న దాని ఏంటిది ఛాలెంజెస్, రైట్. సో దీని that is what, so that is technology driven governance and its challenges, right. Second element, alright. Now as I said, whether the scope of state is decreasing or increasing. The scope of state here means what? A nation, a government. Scope of government తగ్గుతుందా పెరుగుతుందా? Obviously only one word is ever growing state. It is ever growing. Not only the functions but also the complexities in delivering the functions. రైట్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు బేసిక్ సర్వీసెస్ గురించి మాత్రం మనం మాట్లాడుతున్నాం. ఏంటిది? ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏంటిది? నీడ్స్, ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ సొసైటీ హ్యాస్ ఇంక్రీస్డ్. ప్రతిదానికి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఉంటుంది. ఫ్రెష్ ఎయిర్ ఇవ్వండి, లేకపోతే ఫ్రెష్ వాటర్ ఇవ్వండి, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి, హైజీనిక్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయండి. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇంత ప్రొయాక్టివ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఏం చెప్తుంది? ప్రతిదీ సుప్రీంకోర్టు డైరెక్ట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ తప్పట్లేదు, ఇది ఇవ్వాల్సిందే. ఇట్ ఈస్ అ బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇది ఇంపార్టెంట్ డిబేట్. ఎందుకంటే ద టాపిక్ ఆఫ్ పావర్టీ, హౌ డూ డిఫైన్ పావర్టీ, వాట్ ఈస్ పావర్టీ, వాట్ ఈస్ డెవలప్మెంట్. పావర్టీ అంటే ఒకప్పుడు 3 బేసిక్ నీడ్స్, ఇప్పుడు పావర్టీ అంటే దెర్ ఆర్ 13 నీడ్స్ అకార్డింగ్ టు యుఎన్. మారిపోయింది, డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి. వీటితో పాటు కొత్త ఫామ్ ఏంటిది? ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్. ఆఫ్టర్ ఎల్పిజి, ఆఫ్టర్ లిబరేషన్, ప్రైవేటైజేషన్, పర్టికులర్లీ ఆఫ్టర్ ప్రైవేటైజేషన్ వి సీ రోల్ బ్యాక్ ఆఫ్ స్టేట్. గవర్నమెంట్ తన ఫంక్షన్స్ తగ్గించుకుంటూ వచ్చింది. వి సీ రోల్ బ్యాక్ ఆఫ్ స్టేట్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ విత్డ్రాన్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫంక్షన్, ఫ్రమ్ ఇట్స్ ఫంక్షన్స్, అండ్ దీస్ ఫంక్షన్స్ ఆర్ గివెన్ టు ప్రైవేట్ సెక్టార్. కొత్త ఛాలెంజ్ ఏంటిది? 2 చూడాలి. ఇప్పుడు ప్రజలకు అన్ని సర్వీస్ వస్తాయా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది? రెగ్యులేటింగ్ ది మార్కెట్స్, రెగ్యులేటింగ్ ది ప్రైవేట్ సెక్టార్. ఆన్ వన్ హ్యాండ్ ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్, protecting the rights of people, on the other hand providing a platform where the private sector can play. At the same time the government need to control and regulate the private sector. In India like country which is fast developing country, it is very important to regulate the private sector. The kind of regulations that are required, the kind of legal system that is required to control the what you call a private sector. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మార్నింగ్ ఆర్టికల్ చెప్పిన డాటా ప్రొటెక్షన్ బిల్. క్యాబినెట్ has approved the data protection bill, right? అది పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ సెకండరీ థింగ్, పాస్ అవుతుంది లేదా సెకండరీ థింగ్. నౌ వై we are talking about data protection? because of infringement, interference of private sector into the rights of people. Today your right is not guaranteed. Right to privacy is not guaranteed. The basic right, our personal information, it is not in our hands. Our whereabouts is not in our hands. It is in Google, it is in Amazon, it is in America, it is in Europe. మనం ఏం చేస్తాము, మనం ఎక్కడ ఉన్నాము అన్నది ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నది? ఇండియా దాటిపోయింది, బౌండరీస్ దాటిపోయింది. మరి అలాంటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా వద్దా? చేయాలి కదా. ఇది ప్రజెంట్ ఎగ్జాంపుల్. రైట్. సో గవర్నమెంట్ ఎలాంటి లీగల్ సిస్టమ్ తీసుకోవాలి? ఇప్పుడు డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఒక లీగల్ సిస్టమ్, ఒక లా. To control what? To control private sector in processing the individual's information. The main theme of this bill is to protect information and process the information within the India boundary దాటి ఇండియన్స్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు. ఎవరు కూడా ఇండియన్స్ ఇన్ఫర్మేషన్ని వాడుకోకూడదు. అంటే ఎలాంటి లీగల్ సిస్టమ్ తీసుకురావాలి? మరి అమెజాన్ ఊరుకుంటాడా? లాస్ట్ టైం మనకు ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెక్షన్ 79, సెక్షన్ 80 మార్చినప్పుడు ట్విట్టర్ ఒప్పుకోలేదు, టెలిగ్రామ్ ఒప్పుకోలేదు. కాబట్టి గవర్నమెంట్ ఒప్పించింది వాళ్ళని బలవంతంగా. అంటే ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి. గవర్నెన్స్ మారుతున్నది, రైట్. సో ప్రజల నీడ్స్ మారుతున్నాయి, రైట్. గవర్నమెంట్ ఫంక్షన్ చేసే విధానం మారుతుంది.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంక్రీజ్ ప్రైవేట్ సెక్టర్, దానివల్ల ఉండే ఛాలెంజెస్ ఇవి. ఇంకో కొత్త మోడల్ వచ్చింది మనకు PPP అని, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, PPP. రైట్. సో దీనివల్ల ప్రజలకు నష్టమా లేకపోతే బెనిఫిటా? హౌ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్, హౌ సొసైటీ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్. సో హౌ ది రైట్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇండివిజువల్స్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. అంటే ఇవన్నీ కొత్త కొత్త కాంప్లెక్సెస్, అంటే కొత్త కాంప్లెక్సిటీస్. రైట్. స్కోప్ ఆఫ్ గవర్నెన్స్, స్కోప్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ, గవర్నెన్స్ అనేది ఒక ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఈజ్ అ ప్రాసెస్. రైట్. ది స్కోప్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, నాట్ జస్ట్ ఇంక్రీజింగ్ బట్ అలాంగ్ విత్ ఇట్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు రూల్స్ ఎవరు చేయాలి, లాస్ ఎవరు ఫ్రేమ్ చేయాలి? సెంట్రల్ సెక్రటరియేట్. సెక్రటరీ డ్యూటీ ఏంటిది? మేకింగ్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఇది ఎవరి హెడ్ఏక్? వాని హెడ్ఏక్. బట్ ఇప్పుడు ఎవరిని కన్విన్స్ చేయాలి? గవర్నమెంట్ని కన్విన్స్ చేయాలి. అంటే గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ పార్టీ వాళ్ళే కదా మెజారిటీ పార్టీ. గవర్నమెంట్ని కన్విన్స్ చేయాలి, సొసైటీని కన్విన్స్ చేయాలి, ప్రైవేట్ సెక్టర్ని కన్విన్స్ చేయాలి. సో ఇదంతా ఏమైనా హెడ్ఏక్ అంటే సెక్రటరియేట్, అందులో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్స్ వాళ్ళ హెడ్ఏక్. దే షుడ్ బ్రింగ్ అవుట్ ది లా. అన్ని కాన్సిక్వెన్సెస్ని ఆలోచించుకుంటూ వాళ్ళు ప్రతి లీగల్ ప్రొవిజన్ని తీసుకురావాలి. దిస్ ఇస్ ది ఇంపాక్ట్. మన టాపిక్ ఏంటిది? హౌ చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇంపాక్టింగ్ ది వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్. మనకు సిలబస్లో ప్రిస్క్రైబ్ టాపిక్ ఇది. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇంతకుముందు చెప్పిన ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్, సింపుల్ క్వశ్చన్. 5-6 ఫంక్షన్స్ ఉంటే బట్టి పట్టుకొని పోయి రాసుకోవచ్చు. ఇది 1 లెవెల్ ఆఫ్ క్వశ్చన్. సెకండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిది? డైనమిక్ క్వశ్చన్. వాడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ వాడు అడగాలనుకుంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ ఆన్ ది వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియేట్. నేను అదే చెప్తున్నా మీకు. అంటే నేచర్ ఎలా మారుతూ వచ్చింది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పిన. ఒకటి ఐటీ వాడుకోవడము, సెకండ్ స్కోప్ ఆఫ్ గవర్నెన్స్ పెరగడము. రైట్. థర్డ్ వన్ ఇన్స్టిట్యూషనలిజం, హై అమౌంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనలిజం. ఇప్పుడున్న సిస్టమ్ ఏంటిదంటే ఒకప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ మాత్రమే ఉండేవి. ఒకప్పుడు అడ్మినిస్ట్రేషన్, వర్కింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ డన్ త్రూ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్, ప్రతి ఏరియాలో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఎవరి టైంలో అంటే మన్మోహన్ సింగ్ టైంలో, ఆ తర్వాత మన వాజ్పేయి టైంలో. రైట్. ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రైట్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్, ఇప్పుడు అజిత్ దోవల్ ఉన్నాడు మనకి. రైట్. సో నేషనల్ సెక్యూరిటీ పట్టుకోవాలి అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఒక అడ్వైజరీ కౌన్సిల్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మినిస్ట్రీ మాట వినాలన్నా వీళ్ళ మాట వినాలన్నా? ఇప్పుడు ప్రతి ఏరియాకు దానికి రెస్పెక్ట్ మినిస్ట్రీ ఉన్నది, దానికి రెస్పెక్ట్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు ఎవరి మాట మీద పనిచేయాలి? మినిస్టర్ చెప్పినట్టు మాట వినాలమ్మా? మినిస్టర్ని కన్సల్ట్ అయ్యి డిసిషన్స్ తీసుకోవాలా? లేదా ఈ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్? రైట్. అజిత్ దోవల్ మాట ఇంపార్టెంటా, రాజ్నాథ్ సింగ్ మాట ఇంపార్టెంటా? ఆయన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఈయనేమో సెక్యూరిటీ అడ్వైజర్. ఇప్పుడు మోదీ ఎవరి మాట వినాలి చెప్పండి? ఇది ఒక్క కేసే కాదు, ప్రతి ఏరియాలో ఒక సపరేట్ అడ్వైజరీ బాడీస్. అంటే ఇప్పుడు ఈ మినిస్ట్రీస్కి ప్యారలల్గా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తానులా. రైట్. పేరుకు మాత్రమే అడ్వైజరీ కౌన్సిల్స్, కానీ వాటి ఇంపాక్ట్ ఎలా ఉన్నది? వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఇంపాక్టే ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ దే ఆర్ మోస్ట్లీ యాక్టింగ్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ దీస్ అడ్వైజరీ కౌన్సిల్స్. దిస్ ఇస్ వాట్ ది ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే కాన్స్టిట్యూషనల్లీ క్రియేటెడ్ గవర్నమెంట్స్, కాన్స్టిట్యూషనల్లీ క్రియేటెడ్ మినిస్ట్రీస్, దే ఆర్ లూజింగ్ దేర్ ఇంపార్టెన్స్ when compared to this extra constitutional institutions like advisory councils. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది? సెక్రటరీ మీద. ఎందుకంటే దే షుడ్ ఫంక్షన్ అంటే దే రెస్పెక్ట్ మినిస్టర్స్. మినిస్టర్ ఒక మాట చెప్తాడు, వాడు ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు వీడు చెప్పినట్టు చేయాలన్నా, వాడు చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది, నీతి ఆయోగ్ లాంటి ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు నీతి ఆయోగ్ ఈజ్ స్టేట్ బై హోమ్, నీతి ఆయోగ్ ఈజ్ స్టేట్ బై ప్రైమ్ మినిస్టర్. అక్కడ దాన్ని కాదన్నా ప్రైమ్ మినిస్టర్ని కాదన్నట్టే కదా. రైట్. సో నీతి ఆయోగ్లో ఒక యూనియన్ గవర్నమెంట్ ఒకటే ఉండదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఉంటాయి అందులో. అంటే వీళ్ళు ఎంతమందిని బ్యాలెన్స్ చేయాలి సెంట్రల్ సెక్రటరియట్? రైట్. ఇది ఒక ఛాలెంజ్.
అంటే ఇవి మారుతున్న పద్ధతులు. దీస్ ఆర్ ది చేంజింగ్ నేచర్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ వాట్ యు కాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియట్. ఇప్పుడు దీనికి మనం సొల్యూషన్స్ చెప్తాం. అది దాని పర్పస్ అదే, దాని ఒరిజినల్ ఇంటెన్షన్ అదే, కానీ రియల్ ప్రాక్టికల్ థింక్ ఈజ్ డిఫరెంట్. ఇది మాకు ఎగ్జామ్లో వచ్చింది. ఎగ్జామ్లో చిన్న ఎప్పుడు వచ్చిందంటే 2011లో వెన్ ఐ వాజ్ రైటింగ్ మై మెయిన్స్. 2008లో మెయిన్స్ రాసినప్పుడు మన పావర్టీ ఫిగర్స్ అఫీషియల్ కమిటీ ఒకటి చెప్పింది, రైట్, స్పెషలైజ్డ్ బాడీస్ ఇంకోటి చెప్పినాయి. వాడొక ఫిగర్ ఇచ్చిండు, వీడొక ఫిగర్ ఇచ్చిండు. రంగరాజన్ కమిటీ ఒకటి వచ్చింది, ఎన్సీ సక్సేనా కమిటీ ఆన్ మైనారిటీస్ అంటే వాళ్ళు ఒకటి చెప్పిండు, మన టెండూల్కర్ కమిటీ ఆన్ పావర్టీ వాడు ఇంకోటి చెప్పిండు, రైట్. ఇప్పుడు ఈ ముగ్గురిట్లో ఎవరిది కరెక్ట్ ఫిగర్? దిస్ వాజ్ క్వశ్చన్. మీరు కావాలంటే జిఎస్ పేపర్ టు 2008 పేపర్, 2008 or 2010, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ఇయర్. ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు మనం ఈ ఇష్యూ మనకు వచ్చింది, మనం దేని బేస్ చేసుకోవాలి? తప్పో రైట్, గవర్నమెంట్ ఏం చెప్తే అదే కరెక్ట్. ఎగ్జామ్లో అల్టిమేట్గా మనం రాయాల్సింది, మనం ఎస్ అని చెప్పాల్సింది, మనం చేయగొట్టాల్సింది గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ, అఫీషియల్ కమిటీ, రైట్, స్పెషలైజ్డ్ కమిటీ. ఇప్పుడు టెండూల్కర్ కమిటీ ఉన్నది, టెండూల్కర్ కమిటీ ఇస్ స్పెషలైజ్డ్ కమిటీ ఆన్ పావర్టీ, అంతే. వాడు రైట్ రాంగ్ వాడు ఏం చెప్తే అదే కరెక్ట్. ఇప్పుడు ఎన్సీ సక్సేనా ఇట్ ఈస్ నాట్ అ కమిటీ ఆన్ పావర్టీ, వాడు కామెంట్ చేసిండు. మైనార్టీస్లో ఇట్ ఈస్ అ కమిటీ ఆన్ మైనార్టీస్లో ఇంత పేదరికం ఉన్నది, మొత్తం పేదరికంలో ఇదని చెప్పాడు. వాడిచ్చిన ఎస్టిమేట్ వేరున్నది, రంగరాజన్ కమిటీ ఇచ్చిన ఎస్టిమేట్స్ వేరే ఉన్నది. రంగరాజన్ కమిటీ ఎస్టిమేట్స్ ఏంటిది? ఎకనామిక్ గ్రోత్. అండ్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ హీ గివ్ దిస్ ఫిగర్స్. బట్ టెండూల్కర్ కమిటీ ఈజ్ అ స్పెషలైజ్డ్ కమిటీ ఆన్ పావర్టీ ఎలివేషన్. Its mandate is to determine the measures to estimate poverty in India and bring out the figures and determine the poverty lines. So what writer Rangarajan committee has criticized the figures given by Tendulkar committee. Enta criticize chesina we should respect Tendulkar committee. Ante officially ఇప్పుడు కూడా అదే మనము ఫాలో అవుతాం. What Tendulkar committee said, the same thing is being followed today. రైట్. సో అంటే బేసికల్గా ఇప్పుడు సేమ్ ఇదే ఇష్యూ వచ్చింది. మినిస్ట్రీ ఇంపార్టెంటా, అడ్వైజరీ కౌన్సిల్ ఇంపార్టెంటా? అల్టిమేట్లీ వాట్ ఎవర్ సెట్ బై మినిస్ట్రీ ఇస్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ. సో కాన్స్టిట్యూషనల్లీ స్పీకింగ్ మనకున్న గైడ్లైన్ ఏంటిది? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ మినిస్ట్రీస్ ఆర్ క్రియేటెడ్ కాన్స్టిట్యూషనల్లీ. సో వీ నీడ్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ సెట్ బై మినిస్టర్స్. అంటే అట్లీస్ట్ ఆన్ పేపర్ ఇన్ రైటింగ్ ఎగ్జామ్ వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు ద మినిస్టర్స్ డిసిషన్స్. రైట్. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటిదంటే హౌ దీస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్, హౌ దీస్ న్యూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్రియేటింగ్ ఇంపాక్ట్ ఆన్ వర్కింగ్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియట్. రైట్. సో మెజర్స్ టు మీట్. అల్టిమేట్గా మనం 3 ఛాలెంజెస్ చెప్పినాం, 3 ఇంపాక్ట్ చెప్పినాం. ఆ 3 ఛాలెంజెస్కి 3 సొల్యూషన్స్ చెప్తాం, ఒక్కొక్కదానికి ఒక సొల్యూషన్. రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం ఐటీలో ప్రాబ్లం ఏంటి? మనం ఒక 3-4 ప్రాబ్లమ్స్ అనుకున్నాం. అందులో ఒక ప్రాబ్లం ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ నాలెడ్జ్ అమాంగ్ ది వర్కింగ్ ఎంప్లాయీస్. ఏం చేద్దాం మరి అయితే? ఇక అంతేగా ఇన్ఫోసిస్కో సీఎం ఇంతకుముందు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ సిఎంఎస్ ఉండే, మన సిఎంసి ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ జూనియర్ అసిస్టెంట్ అంటే సీనియర్ అసిస్టెంట్ తీసుకపోయి రోజు 2 గంటల ట్రైనింగ్ ఇప్పించారు. 3 రోజులు వీళ్ళంతా 3 రోజులు పోయి వచ్చింది కానీ ఏం నేర్చుకొని రాలేదు. రైట్. సో ప్రొవైడింగ్ టెక్నాలజికల్ ట్రైనింగ్, రైట్. అది కూడా ఎలా ఉండాలంటే పీరియాడికల్గా ఉండాలి. ఒకసారి 1 టైం ట్రైనింగ్ కాకుండా సంవత్సరానికి 1 నెల అట్లా 2 నెలలు. ప్రాబ్లం ఏంటిదంటే టెక్నికల్ స్టాఫ్కి హయ్యర్ క్యాడర్ స్టాఫ్కి ఇట్ ఈస్ గివెన్ ఇంపార్టెన్స్, దే ఆర్ బీన్ గివెన్ పీరియాడికల్ ట్రైనింగ్. కానీ లో లెవెల్ స్టాఫ్లో దే ఆర్ నాట్ బీన్ ట్రైన్డ్. హయ్యర్ లెవెల్ అంటే మన దాన్ని ఏమంటుంది స్టాఫ్ లెవెల్కు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఫీల్డ్ లెవెల్ ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు, ట్రైనింగ్లో ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు ఏఈలు ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ఏఈలు కానీ లేకపోతే మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంప్లాయీస్ కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మ్యాండేటరీ 2 months ట్రైనింగ్ ఉంటుంది. మీకు 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి ఖచ్చితంగా మన మరిచినట్టు బిల్డింగ్ పోవాలి, అటుపోయి కూర్చోవాలి. అదే వీళ్ళు ఏంటిది ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళు మన కంపాషనల్ గ్రౌండ్లో వస్తారు చాలామంది ఎంప్లాయీస్. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, కంపేర్ నాలెడ్జ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండదు. కానీ వాళ్ళు చేయాల్సిన పడంతా వాళ్ళే చేయాలి. కానీ వాళ్ళకు మినిమం ట్రైనింగ్ ఇవ్వరు, వాళ్ళని పట్టించుకోరు. సో వీళ్ళకు 1 టైం ట్రైనింగ్ అనేది కాకుండా పీరియాడికల్గా దేర్ షుడ్ బి ట్రైనింగ్, దేర్ షుడ్ బి రివ్యూ
ఆన్ దేర్ వర్కింగ్. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాడు రాత్రి లేవు తెలియదు, నాకు అవసరం లేదు సార్ ప్రమోషన్ అనుకుంటాడు వాడు, పని వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాయారు. రైట్. సో ఈ ఛాలెంజ్ ఓవర్కమ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక ప్రాబ్లం చెప్పుకున్నాం మనం, రైట్, ద హ్యాకింగ్ ఇష్యూస్ లేకపోతే మన నెట్వర్కింగ్ ఇష్యూస్. వీ హ్యావ్ సపరేట్ వాట్ యూ కాల్ ఇన్స్టిట్యూషన్స్. మన CDAC ఉన్నది, రైట్, ఆ తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఉన్నది, NIC.in. సో ఇలాంటివి ఇఫ్ యూ ఆస్క్ మీ, దేర్ షుడ్ బి ఎ సపరేట్ టెక్నికల్ వింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, అట్లీస్ట్ అట్ ది వాట్ యూ కాల్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఐ వర్క్డ్ ఫర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రైట్. సర్కిల్ మొత్తంలో 7 డివిజన్లు ఉంటాయి, ఒక్కొక్క డివిజన్కి 4 సబ్ డివిజన్లు ఉంటాయి. అంటే 7 into 4 28 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 28 డిపార్ట్మెంట్స్ మొత్తానికి కలిపి ఒక్క టెక్నికల్ వింగ్ పెడితే అయిపోతుంది కదా. అట్లీస్ట్ ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు చెక్ చేయడం కోసం 3 member టీమ్, 4 member టీమ్ను ఇలాంటి. ఇప్పుడు ఐ హావ్ సీన్ దిస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, దే డోంట్ డిపెండ్ ఆన్ అవుట్సోర్సింగ్, దే డోంట్ డిపెండ్ ఆన్ అదర్ థింగ్స్. దే హ్యావ్ దర్ ఓన్ స్పెసిఫిక్ టీమ్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ దిస్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్. దానివల్ల ఏమవుతుంది, స్పాంటేనియస్ స్పీడీ, ఎవడో రావాలి ఎవడో చేయాలి, దానివల్ల వారం రోజులు 5 రోజులు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాంటివి జరగాలి స్టేట్ గవర్నమెంట్లో, ఆర్ అట్లీస్ట్ ఇన్ ది సెక్రటరీ లెవెల్. సో సెక్రటరీ దిస్ షుడ్ బి వన్ మెజర్. నౌ వాట్ యు కాల్ ఇంక్రీజింగ్, సెకండ్ ప్రాబ్లం చెప్పిన ఏంటిది, లిబరలైజేషన్స్లో వచ్చింది, ఇంక్రీజ్ ప్రైవేటైజేషన్. దానివల్ల ఫర్ దట్ వాట్ ఈస్ ద ఆన్సర్, a very good regulatory framework, right, a regulatory framework that is apart from ordinary judiciary. అన్నిటికి ఒకటి దిక్కిందంటే మనకు ఆర్డినరీ జ్యుడిషియరీ, అది కాకుండా, రైట్, దేర్ షుడ్ బి అ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, రైట్. సో హియర్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ regulatory framework to control the misuse of independence, the misuse of power and authority given to the private sector. Alright, so చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. We have this mining issues తీసుకుందాం ఇండియాలో. Alright, today we all talk about mining issues. Private sector is highly encouraged to to do mining in the mining. So but the problem of this mining is, when private sector is given a free hand to mine the mineral resources in India, what they are doing? Alright, displacement of the original inhabitants. Alright, so displacement of the people, and the consequence of mining is the impact on forest cover. Obvious ga manaku NGT unnadi. Yesterday I was reading one article which was written by the outgoing chairperson of NGT, retired judge. ఆయన చెప్పింది ఏంటంటే, most of the issues, most of the petitions or most of the orders given by NGT, they are pending in Supreme Court and they are been delayed. NGT మనకు ఒకటి ఉన్నది, NGT ఇచ్చిన ఆర్డర్స్ మీద, NGT ఇచ్చిన క్లారిఫికేషన్ మీద గవర్నమెంట్ యాక్ట్ చేయట్లేదు, NGT చెప్పినట్టు గవర్నమెంట్ యాక్ట్ చేయట్లేదు. సింపుల్ ఒకటే పాయింట్. అంటే అర్థం ఏంటిది, గవర్నమెంట్ ఎందుకు యాక్ట్ చేయట్లేదు, దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతాను? NGT ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ, దానికి చాలా హై పవర్స్ ఉన్నాయి. అది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. రిటైర్డ్ ఇప్పుడు అవుట్ గోయింగ్ చైర్మన్ చెప్పిన పాయింట్ ఏంటంటే, చాలా విషయాలలో వాళ్ళు ఇచ్చిన రూలింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కానీ గవర్నమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయట్లేదని అతను ఓపెన్గా నిన్న కాక మొన్న వచ్చింది హిందూ పేపర్లో. మరి అలాంటప్పుడు NGT ఎందుకు? అంటే ఇండియాలో ఉన్న ప్రాబ్లం, అంటే ఇండియాలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఏంటంటే పువర్ వర్కింగ్ ఆఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్. దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతాను? బెనిఫిట్ అయ్యేది ప్రైవేట్ సెక్టారే, పీపుల్ కాదు. NGT అన్నది పీపుల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, పర్టికులర్గా అక్కడున్న ఆదివాసీస్ని కానీ లేకపోతే ట్రైబల్ ఇన్హిబిటెంట్స్ ఆఫ్ దట్ ఏ రీజియన్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసము, వాళ్ళకున్న రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము, అట్ ద సేమ్ టైం ఫాలోయింగ్ ద ప్రొసీజర్స్. ఇవన్నీ ఏం చేయకుండా ఏమవుతుంది, టుడే దెర్ ఈజ్ కంప్లీట్ వయలేషన్. సో వాట్ వీ రిక్వైర్ ఇన్ ఇండియా లైక్ కంట్రీ ఈజ్ అ స్ట్రాంగ్ రెగ్యులేటరీ మెకానిజం,
స్ట్రాంగ్ రెగ్యులేటరీ మెకానిజం. మొన్న ఇదే మంత్లో జూలై 2 జూలై 3 సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఎవరి మధ్యలో అంటే కోల్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI. కోల్ ఇండియా లిమిటెడ్ అన్నది గవర్నమెంట్ కంపెనీ. రైట్, వాళ్ళు ఏమంటారంటే మాకు 1973 చట్టం ప్రకారము వీ హ్యావ్ డిస్క్రిషన్ ఇన్ అలొకేటింగ్ ది కోల్ బ్లాక్స్. అది మా ఇష్టం, ఎవరికి ఎంతటికైనా ఇచ్చుకుంటాం, మా ఇష్టం అని చెప్పింది. ఎందుకంటే మేము పబ్లిక్ సెక్టర్ బాడీ, మేము నేషనలైజ్డ్ బాడీ అని చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటిది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా? టు ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్. అది బిట్వీన్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ ఇన్ బిట్వీన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టార్, ఎవరైనా సరే టు ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్. ఎవరికి మోనోపోలీ లేదు. ఎప్పుడైతే 1991 రిఫార్మ్స్ తర్వాత ఎవరికి కూడా మోనోపోలీ లేదు. రైట్, సో CIL కోల్ ఇండియా లిమిటెడ్ ఏమంటుందంటే లేదు, మాకు 1973లో మాకు మోనోపోలీ ఉన్నది, అప్పటి నుంచి అలానే ఉంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇండియాలో ఇప్పుడున్న అంటే మనకున్న 1991 రిఫార్మ్స్ తర్వాత మోనోపోలీ ప్రాక్టీస్ అనేది టోటల్గా అబాలిష్ అయినవి. అది పబ్లిక్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా కూడా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ సబ్జెక్టెడ్ టు ద జ్యుడిక్షన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. CCI అంటే ఏంటి? అది ఒక రెగ్యులేటరీ మెకానిజం ఇండియాలో. ఎందుకు? టు ప్రొటెక్ట్, ఒకటి టు ప్రమోట్ ప్రైవేట్ సెక్టార్, అట్ ద సేమ్ టైం రెస్పెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, కంట్రోలింగ్ ది ప్రైవేట్ సెక్టర్. ప్రమోట్ ఒకటే కాదు, రెగ్యులేటింగ్ కూడా అంతే లెవెల్. ఈ సుప్రీంకోర్టు ఒక జూలై 2 జూలై 3 వచ్చిన జడ్జిమెంట్ ఇది. అంటే ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఇప్పుడున్న లిబరలైజేషన్ పీరియడ్ తర్వాత ప్రైవేట్ సెక్టర్ రోల్ పెరిగిపోయింది. రైట్, వయలేషన్ ఆఫ్ రైట్స్ పెరుగుతున్నాయి. రైట్, సో నౌ వాట్ షుడ్ బి ద కైండ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ దట్ షుడ్ బి బ్రాట్? Central Secretariat should bring a kind of legal system that regulates private sector. Regulation, enabling, facilitating, protecting. ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? రైట్స్ ఆఫ్ పీపుల్. ఎవరిని రెగ్యులేట్ చేయాలి? ప్రైవేట్ సెక్టార్ని. ఎవరిని ఫెసిలిటేట్ చేయాలి? మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ని. ఫెసిలిటేట్ చేస్తూనే డీవియేషన్ వచ్చినప్పుడు మాత్రమే రెగ్యులేషన్స్ ఉండాలి. ఇష్టం ఉన్నట్టు రెగ్యులేషన్ పెడితే ఎవరు ప్రైవేట్ సెక్టర్ పనిచేయదు ఇండియాలో. ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ తన పరిధి నుంచి దాటిపోతుందో, ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ తనకున్న లీగల్ అంటే తనకున్న లిమిటేషన్స్ దాటుతుందో, డీవేట్ అవుతుందో, అప్పుడే రెగ్యులేషన్స్ రావాలి. మనం అది కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్, సో దట్ ఈస్ వాట్ ది సెంట్రల్ సెక్రటరీ షుడ్ డూ. రైట్, అండ్ వాట్ యు కాల్ ద లాస్ట్ ఛాలెంజ్ ఏంటిది? ఇంక్రీజ్ రోల్ ఆఫ్ వాట్ యు కాల్ extra that is called informal institutions. So Central Secretariat should stick to the formal institutions. Formal institutions ఏం చెప్తాయో అదే Central Secretariat should follow. Right, that is the impact of informal institutions on Central Secretariat should be lessened, and Central Secretariat should stick to the formal institutions. మనం 3 ప్రాబ్లమ్స్ చెప్పినాము, 3 ఇంపాక్ట్స్ చెప్పినాము, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పినాం. ఇది ఆన్సర్ రైటింగ్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా ఇంట్యూషన్ అవసరం ఉంటుంది. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉండేది కాదు. మీరు రెగ్యులర్గా వ్యవస్థను చూసినప్పుడే, వ్యవస్థను చూసి మీకంటూ కొన్ని సొల్యూషన్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడే యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియాస్. రైట్, అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఎందుకంటే ట్రెండ్ మారుతూ ఉంది TSPCలో. ఒకప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉండేవి, నాకు తెలిసి అలాంటి క్వశ్చన్స్ రావు ఇప్పుడు. ప్రతి క్వశ్చన్కి UPSC లెవెల్లోనే ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఒక ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ ఇన్ ద సెన్స్ ఎలా ఉంటుంది? ఇది మన ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరియట్, ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ద వేక్ ఆఫ్ లిబరలైజేషన్. అయిపోయా. ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ సెక్రటరీకి ఈజీ, కానీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ ఇన్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ లిబరలైజేషన్ అంటే మళ్ళీ అక్కడ మనకు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఏ టెక్స్ట్ బుక్లో వాడు డిస్కస్ చేయడు, మనం అర్థం చేసుకోవాల్సి రాయాల్సి వచ్చినాయి. సో మీరు నోట్స్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక మెట్టు ఎక్కి నోట్స్ చేసుకోండి. అట్లీస్ట్ డీటెయిల్ నోట్స్ అవసరం లేకున్నా ప్రతి ఇష్యూ మీద ఒక 3 పాయింట్లు రాసి పెట్టుకోండి ముందే. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్.
నెక్స్ట్ కమింగ్ టు అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇఫ్ టేక్ ది అదర్ ఏరియాస్, సో what you call the constitutional bodies, the extra constitutional bodies, right? So recent happenings, say for example the recent changes made in the appointment of commissioners, right? Appointment of members to election commission, the Supreme Court ruling on the appointment of what you call election commission, right? Ilanti questions, CAG మీద questions, right? So what is the role of CAG, right? And how CAG acts as a watchdog of public purse. Along with PAC, even CAG is known for acting as a watchdog of public purse. So how CAG fulfills, right? What are the basic challenges faced by CAG in acting as a watchdog of public purse, right? సో ఎప్పుడైనా మీరు వీటికి సంబంధించి ఏ టాపిక్ అయినా సరే ఆల్వేస్ ఫోకస్ ఆన్ ఫంక్షన్స్. మీకు అన్ని దాంట్లో దొరుకుతాయి. ఫంక్షన్స్తో పాటు క్రిటికల్ వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్, అది చాలా 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగాలి అనుకుంటే వాడు ఫంక్షన్స్ మీద అడగకపోవచ్చు, ఒకవేళ అడిగినా కానీ ఎవడైనా రాస్తాడు దానికి. కానీ క్రిటికల్ వర్కింగ్ ఆఫ్ దీస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్. ఇది మీకు టెక్స్ట్ బుక్స్లలో ఉండవు. మళ్ళీ యూ షుడ్ అనలైజ్, రైట్? సో అంటే మనం ఆన్సర్ రైటింగ్ అప్పుడు ఖచ్చితంగా నేను ఇచ్చే క్వశ్చన్స్ మీద ఇచ్చే క్వశ్చన్ పేపర్లో 50% ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎట్లా నేను మోడల్ ఆన్సర్ ఇస్తా కాబట్టి ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దేర్ విల్ బి ఏ మోడల్ ఆన్సర్, నో డౌట్ ఇన్ దట్. మీరు ఏమంటే అంటే ఏంటిది, మీరు ఆ ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ చూసుకుంటే చాలు మీకు. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఐ విల్ గివ్ మోడల్ ఆన్సర్స్, రైట్? టెక్స్ట్ బుక్స్లో ఉన్న దాంట్లో నేను జాగ్రత్త చెప్పేస్తా, ఇది ఈ పేజ్లో ఉన్నది, ఇది చదువుకోవడం చెప్తా. కానీ టెక్స్ట్ బుక్స్లో లేని దగ్గర మాత్రము నేను చాలా అంటే ఐ గివ్ అన్ ఎక్స్ట్రా వాట్ కాల్ ఇన్ఫర్మేషన్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్. అది మాకు ఎక్కడ దొరుకుతుంది అంటే మీన్స్ ఆల్రెడీ సివిల్స్ రాసినాం కాబట్టి మాకు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి అందులో బాగుంటుంది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఐ గివ్ ఇట్ టు యూ, రైట్? సో సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ది వర్కింగ్ ఆఫ్ PAC, వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్ ఇది. ప్రతి 3 సంవత్సరాలలో ఒకసారి గ్యారంటీడ్ క్వశ్చన్ ఇది. ఈ ఏరియాస్ క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ PAC, రైట్? సో కెన్ యూ మెన్షన్ సమ్ ఆఫ్ ది షార్ట్ టర్మింగ్స్ ఆఫ్ PAC? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో ఏమైనా స్కామ్స్ వచ్చినాయి ఇండియాలో? పెగాసస్ స్కామ్ కాదు అది, పెగాసస్ ఒక సర్వేలెన్స్ అది, రైట్? ఏమైనా స్కామ్స్ వినబడ్డాయా? లేవు, రైట్? అసలు స్కామ్లు తీసుకురావాల్సింది ఎవరు? స్కామ్ అంటే ఏంటిది? ఒకప్పుడు ఇండియాలో నేను రాసినప్పుడు 2G స్పెక్ట్రమ్ స్కామ్, 2 లక్షల కోట్ల స్కాము, 1000 కోట్ల స్కాము, కోల్గేట్ స్కాము, కోల్ బ్లాక్ స్కాము, దాసనారాయణరావు అరెస్ట్ చేయడంలో, రైట్? ప్రైమ్ మినిస్టర్ మీద కూడా అలిగేషన్స్ వచ్చినాయి కోల్ స్కామ్లో, రైట్? వాట్ డూ మీన్ బై స్కామ్స్? Scam is nothing but wastage of public money, inappropriate usage of public money, wastage of public resources, misuse of public resources. అసలు ఇదంతా చెప్పాల్సింది ఎవరు? ఈ వేస్టేజ్ జరిగింది, మిస్యూజ్ జరిగింది అని చెప్పాల్సింది ఎవరు? హూ షుడ్ రిపోర్ట్ ఆల్ దీస్ థింగ్స్? CAG. ది అల్టిమేట్ రోల్ ఆఫ్ CAG is to bring out all the instances of wastage of public money, right? Misuse of public resources or national resources. So for last 6 years or 7 years there is no scam in India. That means there is no report on wastage. స్కామ్ లేదని కాదు, స్కామ్స్ రిపోర్ట్ కావట్లేదని అర్థం. స్కామ్స్ ఎందుకు రిపోర్ట్ కావట్లేదు? ఒకటే రీజన్, రైట్? దీస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ CAG హ్యాస్ నో ఇండిపెండెన్స్ టుడే. ఇండియాలో ఇప్పుడున్న లాస్ట్ 5-6 ఇయర్స్లో ట్రెండ్ ఏంటిదంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటికున్న ఇండిపెండెన్స్ కోల్పోయినాయి. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెన్స్ కోల్పోయింది, CIC ఇండిపెండెన్స్ కోల్పోయింది. తర్వాత ఇప్పుడు CAG. అసలు CAG మీద న్యూసే లేదు, రైట్? సో ఎందుకు? CAG ఒకవేళ రిపోర్ట్ చేసినా CAG కెనాట్ క్వశ్చన్. హూ షుడ్ క్వశ్చన్? CAG రిపోర్ట్ చేస్తుండొచ్చు, కానీ CAG రిపోర్ట్ని ఎవరు యూజ్ చేసుకుని క్వశ్చన్ చేయాలి? PACకి యూజ్ చేసుకుని. PAC అంటే ఏంటిది? వాట్ ఈస్ ద PAC?
What is the composition of PSC? Who acts as chairperson of PSC? Right? So it is 22-member body consisting members from both Lok Sabha as well as Rajya Sabha, and it is the leader of a member of opposition party who will act as chairperson of PSC. అపోజిషన్ పార్టీ పర్సన్ చైర్మన్గా ఉంటాడు కాబట్టి వాడు ప్రతి దాన్ని తప్పు చూపిస్తాడు, చిన్న తప్పును కూడా పెద్ద చూపిస్తాడు. అసలు అపోజిషన్ లేనప్పుడు రూలింగ్ పార్టీ అంతే కదా. అపోజిషన్ లేనప్పుడు ఏంటిది, రూలింగ్ పార్టీ మెంబర్ చైర్మన్ అవుతాడు. రూలింగ్ పార్టీ వాడు ఏమైనా తప్పులు చూపిస్తాడు, బయటికి ప్రసక్తే లేదు. అసలు మనకి మన అపోజిషన్ పార్టీ ఉందా ఇప్పుడు? దిర్ ఇస్ నో రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ. అంటే అర్థం ఏంటిది, దొంగను దొరకబట్టే దొరలేడు. అదే బేసిక్ రీజన్, అదే క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ పిఎస్సి. రైట్? సో ఓకే, దిస్ ఈజ్ వాట్ ది క్రిటికల్ వర్కింగ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ పిఎస్సి. ఇది మనం తెలుసుకోవాలి. వర్కింగ్ ఆఫ్ పిఎస్సి ఏంటిది, ఛాలెంజెస్ ఏంటివి, టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ వర్కింగ్. అర్థమైందా? సో అంటే ఏంటిదంటే ఫంక్షన్స్ ఒకటే కాకుండా షార్ట్ టెన్యూర్, ఒక సంవత్సరంలో మొత్తం వాళ్ళు రివ్యూ చేయాలి. పాసిబుల్ అవుతుందా? గవర్నమెంట్ మన చిన్నగా ఉంటుందా? కొన్ని వందల డిపార్ట్మెంట్స్, కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇదంతా రివ్యూ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మినిమం 5 years పడుతుంది. ఒక సంవత్సరంలో అన్ని రివ్యూ చేయలేము. ఫస్ట్ థింగ్. పోనీ చేసేటోళ్ళు ఏమన్నా మేధావులు అంటే వీళ్ళంతా ఎవరు? అమెచ్యూర్ పొలిటీషియన్స్. పిఎస్సీలు ఉండేది ఎవరు? ఎంపీలే కదా. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. వాడు ఆ చైర్పర్సన్ ఎస్ అంటే ఎస్ అని చెప్తారు, నో అంటే నో అని చెప్తారు, అంతే తప్పించి ఇంకేం ఉండదు. వీళ్ళకంటే ఇండిపెండెంట్ స్టాండ్ ఉండదు. పోనీ వీళ్ళు రివ్యూ చేసి వీళ్ళకు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే అధికారం ఉంటుందా అంటే అధికారం ఉంది, కానీ సెక్రటరీస్ వచ్చి ఆన్సర్ చెప్తాడా? వాడు ఆన్సర్ చెప్పాడు. ఇంకో బేసిక్ ప్రాబ్లం ఏంటిదంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్. ఇప్పుడు పలానా మినిస్ట్రీలో ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఆ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ వచ్చి ఆన్సర్ చేయాలి. వాడు రాడు, సెక్రటరీస్ రారు, వాడు కూడా ఆన్సర్ చెప్తాడు. ఇది నేను చెయ్యలేదు, ఇది నా హయాంలో జరగలేదు, ఈ ఎక్స్పెండిచర్ ఇంతకు ముందు 1 నెలలో జరిగిందని చెప్తాడు. వాడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, నేను కొత్తోడిని, నాకు తెలియదు, అయిపోయింది ఆన్సర్ అడిగి. ఇది బేసిక్ థింగ్. ఇది అంటే ఏంటి? ఎస్కేపిజం. వీడేం చేసుకుంటాడు, ఓకే స్కామ్ జరిగింది, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? సెక్రటరీస్ వస్తారు పోతారు, కానీ మినిస్టర్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనకు ప్రిన్సిపల్ ఉంది, మినిస్ట్రియల్ రెస్పాన్సిబిలిటీ అని. మినిస్ట్రీలో ఏ తప్పు జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే మినిస్టరే, అంతేగా. అట్లా అంటే మనకు కోఆపరేషన్ లేకపోవడం. వీళ్ళు రికమెండేషన్స్ ఇస్తారు, పిఎస్సి కమిటీ, పిఎస్సి విల్ గివ్ ది రికమెండేషన్స్. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందో ఎవరు చూడాలి? దెర్ ఈజ్ నో సూపర్విజన్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్. అంటే మనము చదివేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్రిపేర్ కావాలి. నేను రేపు మనకి ఇచ్చే ఎగ్జామ్ కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనుకోవద్దు మీరు. మనకు 30 క్వశ్చన్లు ఉంటే 10 క్వశ్చన్స్ బేసిక్ లెవెల్ ఉంటే 20 క్వశ్చన్స్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాటికి ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఐ గో విత్ ఆల్ దీస్ థింగ్స్. మనకు ఇక్కడ యూనియన్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ లోకల్ బాడీస్. మన సిలబస్ చూస్తే ఇలానే ఉంది. రైట్? రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, హౌ ది రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ గెటింగ్ చేంజ్డ్. Right, with the emergence of 73rd 74th Amendment Act, how the local bodies, how the functioning of what you call district collector has changed. Right, అంటే 1950s నుంచి ఇప్పటికి ఎలా మారుతూ వచ్చింది. వాట్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. మోస్ట్ ఆఫ్ టైం ఇదే క్వశ్చన్ అడుగుతారు వాడు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, అండ్ మోస్ట్లీ యు ఆర్ ఆస్క్డ్ టు రైట్ ది కంటెంపరీ ఫ్యాక్టర్స్. రైట్? సో లా అండ్ ఆర్డర్ తీసుకోండి, పంచాయతీరాజ్ తీసుకోండి, లేకపోతే మారుతున్న పొలిటికల్ సిస్టమ్ తీసుకోండి. రైట్? వాట్ యు కాల్ ఇంక్రీజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది గవర్నెన్స్ తీసుకోండి. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. రైట్? సో దిస్ ఈస్ హౌ we will frame the questions and discuss the answers. Right? I think so. I'll do one thing. I'll stop the class here. We'll meet in the